బాబు కెమెరా తోసి అవతలకి శ్రీనివాసాయ మంగళం అద్యశ్రీ జగనందాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీమదమూర్తయే నమో నమః కృపాకటాక్షవినామగల్యత్ యజమాన్యస్య మనోభీష్ట అధిష్ఠత్ అత్యగణాదికం కరిష్యే చాలే చాలే ఇక్కడ రైతులు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలని నమ్మకంతో మంచి రాజ్యాలు వస్తుందని ఆ రోజు చూడటం జరిగింది. అయితే దానికి తగ్గట్టుగానే ఇక్కడ డిజైన్లు అన్నీ చేయడం, ఒక 41,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచి వర్క్ సేకరణ చేశాం. అయితే 2019లో ప్రభుత్వం పోవటం వల్ల గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాట ఆడింది. విశాఖపట్నం అని, ఇక్కడ అమరావతి అని, కర్నూలు అని రకరకాలుగా ఆడి రైతుల్ని అనేకమైన ఇబ్బందులకు గురిచేసింది. అయినప్పటికీ రైతులు మనోస్థైర్యంతో ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. అందుకని ప్రభుత్వం ఇప్పుడు రాగానే ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయడం ముఖ్యమంత్రి గారు చెప్పడం. అయితే దానికి అంతకుముందు రోడ్డు కొన్ని తవ్వేశారు, కొన్ని రోడ్లు విండోస్ వస్తూనే వెళ్ళిపోయారు. ఇలా అసలు ఇక్కడ కంప్లీట్గా దీన్ని ఒక అడవి చేశారు. 34 ఎకరాలు రైతు దగ్గర తీసుకున్నాం.
గ్రామ కట్టాలు కావచ్చు, లేదా ప్రభుత్వ భవనాలు కావచ్చు, అన్నీ తీసుకుంటే ఇది 58,000 ఎకరాలు. ఈ 58,000 ఎకరాల్లో సుమారుగా 24 ఎకరాలు దాదాపు దట్టమైన అడవిలాగా తయారైంది. మొన్న సీఎం గారు విజిట్లో యాక్చువల్గా బిల్డింగ్స్ వస్తుంటే ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే జడ్జెస్ బంగ్లాస్ అన్ని కంప్లీట్గా కవిత మునిగిపోయింది. అక్కడికక్కడే సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇమ్మీడియట్గా కంప మొత్తం తొలగించుకొని దానికి టెండర్లు ఇచ్చాము. దానికి యాక్చువల్గా ఇవాళ పని ప్రారంభించడం మొదలుపెట్టాము. ఈ పనిని 30 రోజుల్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా టెండర్లు ఇవ్వడం జరిగింది. 30 డేస్లో వాళ్ళు కంప్లీట్ చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. కంప్లీట్గా 30 డేస్లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్, దిస్ ఇస్ ది ఫస్ట్ స్టెప్. ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ఫస్ట్ ఆదేశం అంటే ఫస్ట్ కంప తొలగించండి. అప్పుడు ఎవరికి ఇచ్చిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో వాళ్ళు చూసుకుంటారు. కనీసం మనం ప్లాట్లు ఇచ్చే రైతులకి ఎవరు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు అన్నారు. దాని మీద చేస్తున్నాం. తర్వాత ఏదైతే బిల్డింగ్స్ రోడ్లు కట్టామో గత 5 సంవత్సరాలు ఎటువంటి మెయింటెనెన్స్ కానీ దాని గురించి పట్టించుకోకుండా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం వదిలేస్తే దానివల్ల కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించాం. దాని మీద స్టడీ చేయడానికి ఐఐటి హైదరాబాదు, ఐఐటి చెన్నై ఇద్దరికి ఇచ్చాం. వాళ్ళు కూడా 1 మంత్ టైం ఇచ్చాము. వాళ్ళు మొన్న వచ్చి స్టడీ చేశారు. ప్రైమరీ రిపోర్ట్ లోపల ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని మీద కొన్ని మళ్ళీ ఇంకా టెస్ట్ చేయాలన్నారు. అది చేసిన తర్వాత దాన్ని బట్టి యాక్చువల్గా ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇది మొత్తం 58,000 ఎకరాలని ఇంక్లూడింగ్ గ్రామ కట్టాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు, ల్యాండ్ బిల్డింగ్ తీసి 34,000 ఎకరాలు కావచ్చు. దీంట్లో అంటే వాళ్ళు డ్రోన్ ద్వారా మొత్తం ఇస్తున్నారు స్టడీ. డ్రోన్ ద్వారా మన సిఆర్టీ ఆఫీసులు స్టడీ చేస్తే సుమారుగా 24,000 ఎకరాల్లో 24,000 ఎకరాల ఏరియా క్లీన్ చేస్తారు. 24,000 ఎకరాలు దాని దగ్గరగా టెండర్ ఇస్తారు. 1 మంత్లో దీన్ని కంప్లీట్ చేస్తారు.